మిత్రులందరికీ నమస్కారం. నిర్మల్ తెలుగుదేశం పార్టీ ప్రజాపోరు సమావేశంలో ప్రధానంగా హౌసింగ్ శాఖకు సంబంధించి గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి శాఖలో పరిపాలనలో అసమర్థత, తీసుకున్న నిర్ణయాలలో జరిగిన అవినీతికి సంబంధించి నిర్మల్లో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారు తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తన అవినీతి పట్ల నేను మాట్లాడిన అంశాలను పక్కదోవ పట్టించే విధంగా వ్యక్తిగతమైన దూషణలకు దిగి నా అవినీతికి సంబంధించి ఎక్కడైనా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా, రేవంత్ రెడ్డి రావాలి అని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని కూడా తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత నేను స్పష్టంగా ఏవైతే గృహ నిర్మాణ శాఖ ప్రైవేటు సంస్థల మధ్యలో 19 వెంచర్లకు సంబంధించి హైదరాబాదులో, వరంగల్లో, ఖమ్మంలో ప్రధానంగా 17 నిర్మాణ సంస్థలు హైదరాబాదులో జాయింట్ వెంచర్ల రూపంలో ఆనాడు హౌసింగ్ బోర్డు శాఖతో చేసుకున్న ఒప్పందాలను 2004 నుంచి 2008 లోపల చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో, ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఆయా సంస్థలు విఫలం చెంది అవి నిర్మాణాలు చేయకపోవడం వల్ల ఆనాటి ప్రభుత్వాల దగ్గరికి నియమ నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తి చేయలేదు కాబట్టి నిర్మాణించే సమయాన్ని పొడిగించమని చెప్పి ఆనాటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సంస్థలు. అయితే ప్రభుత్వానికి రావలసిన రాబడిని పెంచి తిరిగి ఆనాటి ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఆ ప్రకారము ఇళ్ల నిర్మాణంలో 3.5%, కమర్షియల్ కాంప్లెక్స్లలో 5% వాటాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒప్పందాలను తిరిగి ఆయా సంస్థలు చేసుకున్నాయి. అందులో భాగంగానే LIG లోయర్ ఇన్కమ్ గ్రూప్ కోసం నిర్మించాల్సిన ఇండ్లు 5%, EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం ఏదైతే నిర్మించాలో ఆ ఇండ్లకు సంబంధించి నిర్దిష్టంగా నియమ నిబంధనలు పెట్టి ప్రాజెక్టులు నిర్మాణ సమయంలో పొడిగించిన నిర్మాణ సమయంలో ఖచ్చితంగా నిర్మించాలి, 5% వాటాను రాబడిలో ప్రభుత్వానికి చెల్లించాలి, LIGలు కానీ EWSలు కానీ ఇండ్లు ఖచ్చితంగా నిర్మించాలి, పేదలకు ఇండ్లు కేటాయించాలి. మీరు నిర్మాణంలో ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఆ LIG EWS ఇండ్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పొందుపరచాలని చెప్పి ఆనాడు ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది నిర్మాణ సంస్థలతో. అయినా కూడా వాళ్ళు సరైన సమయంలో నిర్మాణాలు చేయకపోగా వాళ్ళు ప్రాజెక్టులలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ విల్లాలు నిర్మించుకొని వేల కోట్ల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని లాభం ఆర్జించి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించక పేదల కోసం నిర్మించాల్సిన LIGలు, EWSలు నిర్మించకపోవడం వల్ల 2013లో ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న మోసాలను దృష్టిలో పెట్టుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మీరు విచారణ చేసి నివేదికలు ఇవ్వండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు 2013లో 2014లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన నివేదికలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.
ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో సవివరంగా ఈ ప్రాజెక్టులను చేపట్టడానికి అవసరమైన నియమ నిబంధనలను పూర్తి చేయడానికి తప్పుడు ధృవపత్రాలతోని ప్రాజెక్టులను వాళ్ళు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో సంపూర్ణంగా ఆ వివరాలను పొందుపరచడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాజెక్టులు పొందడానికి సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరెవరో వాళ్ళ పేర్లన్నీ కూడా ఆ విజిలెన్స్ నివేదికలో రాయడం జరిగింది. వాళ్ళ మీద ఏమేమి సెక్షన్స్ పెట్టాలనో అధికారుల మీద, ప్రాజెక్టు యజమానుల మీద ఏ ఏ సెక్షన్ల కింద ఏసీబీ సంస్థ విచారణ ఏ విధంగా చేయాలనో విజిలెన్స్ నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వానికి ఆలస్యం కావడం వల్ల రావాల్సిన ఆదాయం రాలేదు కాబట్టి నిర్మాణ సంస్థలలో నిర్మించిన నిర్మాణాల మీద 10% వాటాను రాబట్టాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నివేదిక ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా నియమ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టాల్సిన విధంగా చేపట్టకుండా కమర్షియల్ యాక్టివిటీస్ చేయడము, పార్కింగ్ స్పేస్ను ఉపయోగించుకోవడము, పన్ను ఎగవేత చేయడం వల్ల ప్రాజెక్టుల వారిగా ఎంతెంత వసూలు చేయాలనో కూడా సవివరంగా చెప్పిండ్రు. ఈ ప్రాజెక్టులు పొందడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒక అంచనా వేసి ఒక సంస్థ వ్యవహారాలను సంపూర్ణంగా అంచనా వేసి ఒక గ్రేడింగ్ ఇవ్వాల్సిన క్రిసిల్ అనే సంస్థ ఏ విధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు నివేదికలు ఇచ్చి ఈ సంస్థలకు అర్హత వచ్చే విధంగా నివేదికలు ఇచ్చిందో ఆ క్రిసిల్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసి ఆ సంస్థకు సంబంధించిన అధికారుల మీద 409, 420, 120B ఇతర సెక్షన్ల మొత్తం నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపండి అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలు ఇక్కడ నేను ఉదాహరణగా 2 నివేదికలను ఇక్కడ పెడుతున్నా. ప్రధానంగా గచ్చిబౌలిలో హిందూ సంస్థ నిర్మించిన నిర్మాణాల మీద, బండ్లగూడలో హిందూ ప్రాజెక్టు వాళ్ళు నిర్మించిన నిర్మాణాలకు సంబంధించి 30 మే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ఒక రోజు ముందు స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఈనాడు ముఖ్యమంత్రి గారి కనిసైగలలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కేవీ రమణాచార్యను కూడా ఆనాడు హౌసింగ్ శాఖకు వీసీ అండ్ కమిషనర్గా ఉన్న కేవీ రమణాచారి కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన మీద కూడా విచారణ చేసి కేసులు పెట్టమని చెప్పి నివేదికలు ఉంది. అదేవిధంగా ఏ విధంగా నష్టపోయిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబట్టాలో ఇక్కడ నివేదిక ఉన్నది. నేను స్పష్టంగా ఇంద్రకరణ్ రెడ్డి గారి మీద, మంత్రివర్గ ఉపసంఘం మీద ఏవైతే ఆరోపణలు చేసినో ఆరోపణలకు కట్టుబడి ఉన్నా, మీరు ఎక్కడ చెప్పినా చర్చకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను మాట్లాడడం జరిగింది మన జరిగినప్పుడు. అయితే నిన్న మంత్రివర్గ ఉపసంఘంలో ఆదరాబాదరగా హడావిడిగా నిన్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టకుండా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని విజన్ 2020 అని పెట్టిండు అని ఆయనను దూషించుకుంటూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తుండు. మేము ఇంకా నివేదికలే ఇవ్వలేదు, నివేదికలు ఇవ్వకుండా అక్రమాలు జరిగినాయి ఎట్లా అని చెప్పి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు కూడా నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. ఈటల రాజేందర్ గారు, మీరు అలీబాబా 40 దొంగల ముఠాలో సభ్యులు. ఆ అలీబాబా 40 దొంగలలో ఉన్న మీరు నిజాలు మాట్లాడతారని తెలంగాణ సమాజం ఏం ఆశిస్తలేదు. మీ నిజాల సంగతి దేవుడెరుగు. మీ శాఖలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఈ మధ్యకాలంలో సివిల్ సప్లైస్ కమిషనర్గా వచ్చిన ఒక అధికారి, నువ్వు నమస్తే తెలంగాణ CEO దామోదర్ రావు గారు అత్యంత సమీప బంధువు కళాధర్ రావు గారు గత 2.5 సంవత్సరాలుగా పాల్పడ్డ అవినీతి అక్రమాలకు సంబంధించి నివేదికలు ఇవ్వడంతోనే
నిన్నే ఆ శాఖ నుంచి పీకే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ సివిల్ సప్లై శాఖ నీ నుంచి తొలగించి కళాధర్రావు గారు అదేవిధంగా దామోదర్రావు గారు బంధువు మీరు కలిసి గత 3 సంవత్సరాలల్లా ఆ శాఖలో జరిగిన గందరగోళానికి కారణాలు మొత్తం నివేదిక రూపంలో ఇప్పుడు వచ్చిన అధికారి నివేదికలు ఇచ్చి రైస్ మిల్లర్స్ నుంచి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టి అన్ని రకాలుగా గట్టిగా ఈ లీకేజీలన్నిటిని కూడా ఒక అధికారి నీ పట్ల వ్యవహరిస్తే ఇవాళ ప్రభుత్వం కదలలేక మెదలలేక నీ శాఖనే పీకేసే పరిస్థితి ఉంది. నువ్వు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి పచ్చకామెరలు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే ఉంటుందని నువ్వు మాట్లాడు గురించి నేను ఒకటే అడుగుతున్న ఈటల రాజేందర్ గారిని, నీ శాఖకు సంబంధించిన అంశాలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే ఇది సందర్భం కాదు. ఈ సందర్భంలో పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విజిలెన్స్ నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన రికమెండేషన్స్ని మీకు అందరికి ఇచ్చిన ఈ నివేదిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక రోజు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. అంటే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికల మీద చర్యలు తీసుకోవాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఈనాటి తెలంగాణ ప్రభుత్వం. మీ 19 ప్రాజెక్టులలో 17 ప్రాజెక్టుల మీద ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు ఇచ్చిందో మొట్టమొదట మీరు ఆ నివేదికలను బయటపెట్టండి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రికమెండేషన్స్ని పత్రికలకు ప్రసార సాధనాలకు విడుదల చేయండి, మా మొదటి డిమాండ్. రెండవ డిమాండ్, ఈ నివేదికల మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటో నిర్దిష్టంగా రాష్ట్ర ప్రజలకు మీరు తెలియజెప్పండి. మూడవ డిమాండ్, 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వన్ టైం సెటిల్మెంట్ రూపంలో 600-700 కోట్ల రూపాయలకే ఆ సంస్థలతో సెటిల్మెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 2,000 కోట్ల పైగా ఆదాయాన్ని గండిగొట్టి వాళ్ళ నుంచి మీరు కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నా. ఇవాళ 10% ఈ 19 ప్రాజెక్టుల రూపంలో దాదాపుగా 300 ఎకరాల భూమి హైదరాబాదులో ఈ సంస్థలకు కట్టబెడితే అందులో 10% విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రికమెండేషన్స్ ప్రకారం 10% ఆదాయం 10% వాటా తీసుకుంటే కనీసం 3,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. కానీ ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం ఏమంటుందంటే మేము వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ చేసి కొనుగోలుదారులకు ఇబ్బంది జరగకుండా రిజిస్ట్రేషన్లు చేస్తామని. ఈటల రాజేందర్ గారు అమాయకంగా నటించకండి. మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేదని పిల్లి అనుకుంటే అది పిల్లి అమాయకత్వం అవుతుంది తప్ప ప్రజలు కాదు. మీరు మేకవన్య పులి లాంటి వినయాలు ప్రదర్శించకండి. మీ మేకవన్నే మాకు తెలుసు. మీరు ఆర్థిక మంత్రిగా ఎన్ని అబద్ధాలు చెప్తారో మాకు తెలుసు. ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని నిర్ణయం మిమ్మల్ని ఎవరు తీసుకోమంటున్నారు? వన్ టైం సెటిల్మెంట్ అనేది దివాలా తీసిన కంపెనీల దగ్గర ఏమీ లేకపోతే ఆ కంపెనీల దగ్గర ఉన్నది జప్తు చేసుకునే విధానం వన్ టైం సెటిల్మెంట్. ఇవాళ 100 ఎకరాల హైదరాబాదులో, మాదాపూర్లో, గచ్చిబౌలిలో, కుక్కట్పల్లిలో, బండ్లగూడలో 100 ఎకరాల భూములు ఇవాళ ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉంటే వాళ్ళు 1000 మంది లబ్ధిదారులకు అమ్మేసి 1,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి తీసుకుంటే నియమ నిబంధనలు అమలు చేయకపోతే రిజిస్ట్రేషన్లు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవి రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చెల్లించలేదు ఈ సంస్థలు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవ్వాల్సినంత వాటా ఇవ్వడానికి ముందుకు వస్తలేరు. నెంబర్ 3, పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలు లేవు. యూనివర్సిటీలో 11 ఎకరాలు తీసుకొని పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని చెప్పిన మీరు పేదల నిర్మాణం కోసం నిబంధనలనే కఠినమైన నిబంధనలు పెట్టి పేదలకు ఇళ్ళు కట్టించమని ఆ ప్రాజెక్టుల్లో ఉంటే అవి నిర్మించకుండా ఈరోజు మీరు మినహాయింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పేదలకు నిర్మించాల్సిన ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ నిర్మించిన తర్వాతనే ఆ సంస్థలు అమ్ముకున్న వాళ్ళకు మీరు రిజిస్ట్రేషన్లు చేయాలి. అప్పుడు కానీ మీరు ఎన్ఓసి ఇవ్వడానికి లేదు రిజిస్ట్రేషన్లకు. మీరు ఇవేవి చేయకుండానే మీరు ఎందుకు అవ్యాజమైన ప్రేమ ఈ ప్రైవేట్ సంస్థల మీద, ఆ సంస్థల దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు చూపిస్తున్నారు అంటే, కోట్ల రూపాయలు ముడుపులు బొక్కి ఈ విజిలెన్స్ నివేదికలను తొక్కిపెట్టి ఈ విజిలెన్స్ నివేదికలు బయటకు వస్తే చంద్రశేఖరరావు గారు చుట్టూతో ఉండే కేవీ రమణాచారి లాంటి అధికారులను జైలుకు పంపాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఈ నివేదికలను తొక్కిపెడుతున్నారు. నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా అధికారులను మచ్చిక చేసుకొని భయపెట్టి వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళతోని సంతకాలు పెట్టించిండు. ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఆ తర్వాత ఊచలు లెక్క పెడుతున్నారు. ఈరోజు కేసుల చుట్టూ తిరుగుతున్నారు, సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉన్న అధికారులకు కూడా నిజాయితీ పరులైన అధికారులు హౌసింగ్ శాఖలు ఉన్నారు. కానీ ప్రభుత్వం పెట్టే ఒత్తిడికి, ప్రభుత్వం కాసుల కక్కుర్తికి లొంగి ప్రైవేటు సంస్థలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులకు ఏ పరిస్థితులు వచ్చినాయో ఈనాడు మీకు కూడా చంద్రశేఖరరావు గారి మంత్రివర్గ ఉపసంఘం, చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ అవినీతి అక్రమాలకు పాల్పడితే మీకు కూడా అదే రకమైన పరిస్థితులు వస్తాయి. దయచేసి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలకు, దోపిడీకి మీరు సహకరించకండి. ఫైళ్ళ మీద మీరు సంతకాలు పెడితే తప్పదు. మీకు రాజశేఖర రెడ్డి గారి హయంలో అధికారులకు ఏ పరిస్థితులు వచ్చినావో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండుకుంటూనే ఈటెల రాజేందర్ గారికి, ఇంద్రకరణ్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నేను చర్చలకు సిద్ధం. మీరు చెప్పండి, పచ్చ కామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే ఉంటుందని మీరు ఏదైతే చేసిండ్రో ఆరోపణ, మీరు ఏమైనా మాట్లాడండి. మీరు చెప్పండి, ఈటెల రాజేందర్ గారు మీరు ముసుగు దొరుకొని ఉన్నారు కదా, పెద్ద ఉద్యమకారున్నానో పెద్ద నిజాయితీ పరున్నానో ఏదో నాటకాలు ఆడుతుంటారు కదా, మీరు మీ నాటకాలు కట్టిపెట్టండి. ఇంద్రకరణ్ రెడ్డి చర్చలకు సిద్ధమని తోక ముడిచిండు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, నువ్వైనా రా, నీ ప్రభుత్వం నుంచి ఎవరెవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో. ఇందులో 100% రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 10% వాటాలని రాబట్టకుండా వన్ టైం సెటిల్మెంట్ల ముసుగులో ఈ 17 ప్రాజెక్టులను తెగ నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గండికొట్టి మీరు కోట్ల రూపాయల ముడుపులు దిగమింగడానికి పన్నాగం అంతా పన్నుతున్నారు. నిన్నటి మీ మాటల ద్వారానే మేము కొనుగోలుదారులకు నష్టం జరగకుండా రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడం ద్వారానే మేము బరాబర్ అవినీతి చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా మీ మాటలు ఉన్నాయి. నియమ నిబంధనలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చెల్లించకుండా పేదలకు నిర్మించాల్సిన ఎల్ఐజీ ఇండ్లను నిర్మించకుండా మిమ్మల్ని ఏ శక్తి ఉసిగొల్పుతుంది ఈ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు చేయమని నేను అడుగుతున్నా. అక్కడ 100 ఎకరాల భూములు ఉన్నాయి, భూములను మీరు గుంజుకోండి. ప్రైవేటు సంస్థలు నిర్మించిన అపార్ట్మెంట్స్ను, విల్లాలను మీరు రాబట్టండి. మీరు వన్ టైం సెటిల్మెంట్ చేయమని ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఈ కంపెనీలు ఏమైనా దివాలా తీసినాయా? ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకు రాజశేఖర రెడ్డి దోషిపెడితే ఇవాళ వాళ్ళని మీరు దోసుకొని ఈ ప్రభుత్వం వాళ్ళకు అప్పనంగా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళకి ఫేవర్ చేయాలనుకుంటున్నారు. ఇవాళ నేను 2 ప్రాజెక్టులు, ఒకటి గచ్చిబౌలిలో ఉండే ప్రాజెక్టు, 2 బండ్లగూడెంలో ఉండే ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ నివేదికలు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. అవి చాలా పేజీలు, ఇంత పెద్ద పుస్తకం ఉంది కాబట్టి విజిలెన్స్ వాళ్ళు మీకు ఏవైతే రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ రికమెండేషన్స్కు సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఆ వివరాలన్నింటిని కూడా పరిశీలించి దానికి సంబంధించిన వార్తా కథనాలు రాయండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈనాడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకు ఎందుకు నివేదికలు ఇస్తామని వాయిదా వేసుకుందంటే ఈ నెల మొత్తం శాసనసభ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిన సంగతి బయటకు వస్తే
శాసనసభలో నిలదీస్తారు, ప్రభుత్వాన్ని అడుగుతారు, కడుగుతారని చెప్పి ఈ నెలాఖరికి నివేదికలు వస్తాయని చెప్పి ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎన్నడూ చేసినా, మీరు ఎట్లా తప్పించుకోవాలని చూసినా విజిలెన్స్ నివేదికలను పరిగణలోకి తీసుకోకుండా ఈ నివేదికలను బుట్ట దాఖలు చేసి ఈ సంస్థలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడితే ఖచ్చితంగా మీ మీద న్యాయ పోరాటం చేస్తాము. మీరు చర్చకు రండి, ఈ నివేదికలు తీసుకొని వస్తాం. మీకు నిజాయితీ ఉంటే ఈ 17 సంస్థల మీద ఏదైతే విజిలెన్స్ నివేదికలు ఇచ్చిందో మొట్టమొదట ఈ విజిలెన్స్ నివేదికలను మీరు బహిరంగపరచండి. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలను మీరు ఎందుకు అమలు చేస్తలేరో మీరు ప్రజలకు వివరించండి. రాజేందర్ గారు, మీరు ఏదో ముసుగు తోడుకొని మాట్లాడితే కుదరదు. మీ శాఖలో జరుగుతున్న కథ మొత్తం మళ్ళీ చెప్తా, మీ సంగతి కూడా చెప్తా. కాకపోతే ఇంద్రకరణ్ రెడ్డి సంగతి అయిన తర్వాత నీ సంగతికి వస్తా. నువ్వేదో పెద్దగా పత్తిత్తులాగా మాట్లాడకు. మేము అందరం ఏదో పచ్చకామెరలు వచ్చిన వాళ్ళం అన్నట్టుగా నువ్వేదో పెద్ద నీతిమంతుడు బుద్ధిమంతుడు అన్నట్టుగా నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఈ 3 సంవత్సరాలల్లా సివిల్ సప్లై శాఖలో జరిగిన గందరగోళాలకు నీ బాధ్యత ఏందో, నీ కథ ఏందో, నీ సంబంధిత అధికారి తయారు చేసిన నివేదికలను బయటపెట్టు, నీ జాతకం ఏందో బయటపడుతుందని చెప్పి ఈటెల రాజేందర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నెలాఖరికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్తారు. అట్లా ఏం చెప్తలేరు వాళ్ళు. నెలాఖరికి నివేదికలు ఇస్తామని నేను ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వము దాపరికం అవసరం లేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలను శాసనసభలో పెట్టండి, శాసనసభలో చర్చకు పెట్టండి. 1 టైం సెటిల్మెంట్ చేయాలి. మీరు ఆ ఇచ్చిన నివేదికలోనే చివరి లైన్ చూడండి, కొనుగోలుదారులకు న్యాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామంటారు. ఆ ఒక్క పదమే మొత్తం అవినీతికి కారణం. నియమ నిబంధనలు 100% అమలు చేయకుండా ప్రైవేటు సంస్థలు అమ్ముకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్లు చేయడానికి లేదు. ఆ నియమ నిబంధనలు అమలు చేయకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం అంటుందంటేనే అదే పెద్ద అవినీతి, అదే పెద్ద కుంభకోణం. ప్రభుత్వానికి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పేదలకు నిర్మించాల్సిన 10% LIG ఇండ్లను నిర్మిస్తే తప్ప రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వకూడదు. ఇవాళ 3,000 కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పేదలకు నిర్మించాల్సిన LIG ఇండ్లు నిర్మించకుండా ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తామంటుండో ఈటెల రాజేందర్కి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే మొత్తం ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఉన్న నిబంధనలే ఇవన్నీ పూర్తి చేస్తే తప్ప రిజిస్ట్రేషన్లు చేయొద్దు. అవి అమలు చేయకుండా రిజిస్ట్రేషన్లు చేస్తానని ఈటెల రాజేందర్ గారు అనడంలో వెనకాల ఉన్న మతలబేందో మీరు కనిపెట్టండి. రిజిస్ట్రేషన్లు చేసినాక ఇక అమ్ముకున్నాడు కొనుక్కున్నాడు రిజిస్ట్రేషన్లు అయినాక ప్రభుత్వానికి ఎందుకు సమాధానం చెప్తాడు? ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యతనే లేదు కదా. ప్రభుత్వానికి రావాల్సిన 3,000 కోట్లు రాబట్టకుండా పేదలకు కేటాయించాల్సిన LIGలు EWSలు నిర్మించకుండా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం? నాకు ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. టెండర్ అగ్రిమెంట్ల ప్రకారము నియమ నిబంధనల ప్రకారము ప్రభుత్వము జేవీలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చెల్లించాలి. విజిలెన్స్ నివేదికల ప్రకారం దాదాపుగా అది 3,000 కోట్ల రూపాయలు రావాలి. 3,000 కోట్ల రూపాయలు చెల్లించి 10% LIG EWS ఇండ్లు నిర్మిస్తే అప్పుడు నిబంధనలను పూర్తి చేసినట్టు. అప్పుడు ప్రభుత్వం స్వేచ్ఛగా ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వచ్చు, వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసుకోండి అని. ఈ 2 పనులు చేయకుండా మీరు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తుండ్రు అంటేనే మీ వ్యవహారం అంతా ఏ దిశగా ప్రయాణిస్తుందో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ నివేదికలు బయటపెట్టి ఎప్పుడైనా నేను సిద్ధం. వీటికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా చిట్ల పురాణం ఎత్తుకోవడం అనేది వాళ్ళ బలహీనతను బయట పెడుతుంది. ప్రాజెక్టులు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి, నివేదికలు తెప్పించింది కిరణ్ కుమార్ రెడ్డి, దోపిడీ చేసింది చంద్రశేఖరరావు. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిడుతున్నాడు, పచ్చకామెరలు అని విజన్ 2020 అని ఈటెల రాజేందర్ మాట్లాడుతుండే అంటేనో ఎంత బుర్ర లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.